రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని ఈరోజు కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో విజయవాడ నేషనల్ హైవే రోడ్డు పైన నినాదాలు చేసుకుంటూ ధర్నా చేయడం జరిగింది. అలాగే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతున్న నేపథ్యంలో 8,792 కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంపై విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం చేశామని, ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రణయ్, రోహిత్, మహేష్, నితిన్, చితేష్ తదితరులు పాల్గొన్నారు. దిగ్బంధించడం అనేటువంటిది జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం విద్యార్థుల సమస్యల మీద పెడతామని చెప్పినా కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మీద స్పందించకపోవడం అనేటువంటిది సిగ్గుచేటుగా ఇలా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో 8,790 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంటే ఈ రంగారెడ్డి జిల్లాలో 730 కోట్ల రూపాయలు ఇవాళ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఇలా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నారు. ఇలా 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతూ ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలా విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంటామని చెప్పేసి ప్రభుత్వానికి ఈ విధంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఎస్ఎఫ్ఐ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జస్టిస్, we want scholarship, we want scholarship, we want scholarship.